ముఖ్యమంత్రి హోదాను రేవంత్ రెడ్డి మరింత దిగజార్చుతున్నాడన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. రేవంత్ది కేసీఆర్ స్థాయి కాదని, రేవంత్ గల్లీ స్థాయి నాయకుడే అని మరోసారి రుజువైందన్నారు జగదీష్ రెడ్డి. కేసీఆర్ అడిగిన దానికి సమాధానం చెప్పలేకని రేవంత్ విషం కక్కుతున్నాడని, ఆయనెంత దిగజారినా ఆ స్థాయికి తాము దిగజారమని స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో పోలీసులు, అధికారులు, కాంగ్రెస్ గుండాలు ఒకవైపు పనిచేస్తే ప్రజలు మాత్రం బీఆర్ఎస్ పక్షాన నిలబడి అద్భుతమైన ఫలితాలు అందించారన్నారు. స్పష్టంగా చెప్పారు. తెలంగాణ అంతా చూసింది. తెలంగాణ కాదు, తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా చూసిండ్రు. కేసీఆర్ గారు ఎంత పద్ధతిగా 1:20 ఓపికగా విషయాన్ని అంతా ఎట్లా వివరించిండ్రో, ఏం జరుగుతుందో చెప్పింది. ఒక విమర్శం చేయలే, కాంగ్రెస్ పార్టీని విమర్శ చేయలే. ప్రభుత్వం స్పందించాలి. ఒకవైపు చంద్రబాబు నాయుడు, ఇంకొక వైపు మోడీ ఇద్దరు కలిసి ద్రోహం చేస్తున్నారు, మన హక్కుల్ని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి, లేదంటే మేము ప్రజా ఉద్యమం తీసుకొస్తామని చెప్పి ప్రతిపక్షంగా మా బాధ్యత, తెలంగాణ తెచ్చిన వాళ్ళుగా మా బాధ్యత. మేము మౌనంగా కూర్చోలేం కదా. మీ ప్రభుత్వానికి వేరే ప్రయారిటీస్ ఉండొచ్చు. రేవంత్ రెడ్డికి ఆయన ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కొరకు మోడీ అవసరమై ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు గారు అవసరమై ఉండొచ్చు. కానీ తెలంగాణ ప్రజలకు అవసరం లేదు కదా. నీ పదవి కొరకు మా గొంతులు ఎండబెడతా అంటే ఎట్లా ఊక్కుంటది తెలంగాణ? తెలంగాణ తెచ్చిన నాయకుడిగా, ప్రజలు ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా ఇచ్చిన బాధ్యతలు తీసుకున్న నాయకుడిగా ప్రజల తరఫున కొట్టాడాల్సిన బాధ్యత కేసీఆర్ పైన ఉంది. ఏం మాట్లాడినో ప్రజలందరూ కూడా విన్నారు. ఏమన్నాడు? ప్రభుత్వం తోలుదిస్తా అన్నాడు. ముఖ్యమంత్రి అంటాడో, ఇరిగేషన్ మంత్రి అంటాడో, ఈ స్ట్రీట్ ఫెలోస్ పేరు ఏం తీసుకోలేదు ఆయన. స్టేట్స్మన్ గానే మాట్లాడాడు. స్ట్రీట్ ఫెలోస్ గురించి మాట్లాడొద్దని మాట్లాడలే. కానీ వాళ్ళు ఏం మాట్లాడతాడు? ముఖ్యమంత్రి నీవు గల్లీ స్థాయి నాయకుడు అనేది మళ్ళీ ఒకసారి రుజువు చేసుకున్నావు. నిజమే, మాకు రాదా భాష? వాడెంత గొట్టంగాడు, కేసీఆర్ కాలి గోటి సరిపోడు అనొచ్చు మేము కూడా. మేము అనడం లేదు. నువ్వు రండవు, నువ్వు కొజ్జవని కూడా అనొచ్చు, మేము అనడం లేదు. మాకు విజ్ఞత ఉంది. నీకు కేవలం అది ఒక్క భాష వచ్చు కావచ్చు, మాకు అన్ని భాషలు వచ్చు, అన్ని పద్ధతుల్లో మాట్లాడవచ్చు, విజ్ఞతతో మాట్లాడవచ్చు. ఒకవేళ నువ్వు దాంట్లోనే పోటీ పెట్టుకుందాం అనుకుంటే అది కూడా మాట్లాడవచ్చు. ఎందుకు వస్తుంది? రండలు మాట్లాడే భాష అది. ఇతరులు చావు కోరుకోవడం అనేది రండగాలు చేసే పని, కొట్టాడేటోడు చేసే పని కాదు. ఒకటి దంతుంటే ఇంకోడు కింద పడి బొర్రెటోడు మాట్లాడే మాటలు అవి, శాపనార్థాలు పెట్టే మాటలు. ఇప్పుడు నీ పెరనడు ముట్టుకోలేదే కేసీఆర్. నీది కంపునోరని తెలుసు, నీది మురికాలో కంటే అధ్వానమైన నోరని సంగతి కూడా తెలుసు. నువ్వు కేసీఆర్ స్థాయి కాదు, ఆ విషయం మొదలు గుర్తుపెట్టుకున్నావు. ఏదో తంతే పొరపడ్డాడన్న సామెతతోని అది నిజమైన పద్ధతుల్లో వచ్చి కాసేపటికి పదవిలో పడుండొచ్చు నువ్వు, కానీ నీది ఆ స్థాయి కాదని మరోసారి నిరూపించుకున్నావు. ముఖ్యమంత్రి స్థానాన్ని దిగదార్చే పద్ధతుల్లో ఎక్కడ మాట్లాడింది? ఎవడన్నా ఎన్నికైనా కొత్త సర్పంచ్లకు చెప్తే కదా, నువ్వు డెడికేటెడ్గా పనిచేయండి, అందరు కలుపుకొని పనిచేయండి, మీ విజయం సాధించండి అని చెప్పొస్తారు ఎవరైనా. నీ చెత్తవాగుడితోని వచ్చిన వాళ్ళ బ్రెయిన్ జడగొట్టి ఏం సమాచారం తీసుకుపోయారు, వాళ్ళు ఏం మోసుకపోయారు నీ దగ్గర నుంచి మెసేజ్? ఇట్లా బూతులు మాట్లాడాలి కావచ్చు మేమని మోసుకుపోయారు. ముఖ్యమంత్రి అంటూ మాట్లాడేటప్పుడు ఉండాలి కదా. ఒకటి మాత్రం వాస్తవం, రేవంత్ కేసీఆర్ ఏదో ఈ రాయి కట్టుకొని నిలబడసావు, ఆ రాయి కట్టుకొని నిలబడసావు అని మాట్లాడుతున్నావు కదా. ఒక్కటి వాస్తవం నేను చెప్తున్నా, సాధారణ ఎన్నికలు వచ్చిన మరుక్షణమే ప్రజలు నువ్వు ఎక్కడ రోడ్డు మీద కనపడ్డా తప్పకుండా ఆ బండరాలు నీకు గట్టి హుసేన్ సాగర్ లోనో మూసిలోనో పడేస్తారు. ఆ పరిస్థితి వస్తుంది నీ పార్టీకి, నీ కాంగ్రెస్ పార్టీకి. నీకు ప్రజలే బండరాలు గట్టి మున్సిపాలిటీ చెత్తను వారేసినట్టు తీసుకుపోయి మూసి నదిలో పారేస్తారు. గుర్తుపెట్టు.